పరిశుద్ధ రక్తమాంసములలో పాల్పంపులు పొందబోయే ముందు మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాం. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండాలి. బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలని కలిసి చదువుకుంటాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారకూడగా జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుతువాడు ఒకడు నాకు కనబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ 11:28-31 కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తినిత్రాగువాడు తన శిక్షాన్ని కలుగుటకే తినిత్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, వందనమునైనా సర్వము చూస్తున్నటువంటి దేవా, ప్రతి మనిషిలోని మనస్సు చూస్తున్నటువంటి తండ్రి, దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకునైనా భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి శరీరేచ్ఛలు నాలో లేకున్నట్లు చూచి యేసు రక్తముతో నన్ను అధికారములతో కలవరకు శుద్ధీకరించి పరిశుద్ధతను ధరించుకొని పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన పెదవులతో పలకటానికి, హృదయమార నీ మాటలను వెల్లించడానికి కావలసిన యోగ్యత, ఆరాధన దయచేయము. నీకు అయాసకరమైన మార్గం నా నుండి దూరపరుచునైనా కేవలం నీ మాట నా నోట నుంచుము. దీనుడముగా తగ్గించుకొని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరీక్షించుకుంటాం. మన జీవితాలని పరీక్షించుకొని యేసయ్య యొక్క పరిశుద్ధమైన రక్త మాంసములలో పాల్పంపులు పొందుతాం. పరీక్ష లేకుంటే, మన జీవితాలు దిద్దపడకపోతే పరిశుద్ధ రక్త మాంసంలో పాల్పంపులు పొందలేము. బరి తెగించి పాల్పంపులు పొందజూస్తున్నప్పటికీ మనస్సాక్షి వెనక్కి లాగుతూనే ఉంది, మనస్సాక్షి గద్దిస్తూనే ఉంది. గద్దిస్తున్నప్పుడు, వెనక్కి లాగుతున్నప్పుడు ఏదో నన్ను చూస్తున్నారు కదా, నేను బల్లలో పాల్పంపులు పొందకపోతే ఎవరేమనుకుంటారో, ఈయన ఏం చేసిండో, ఈమె ఏం చేసిందో అనుకుంటారేమో అని మనుషులకు చూడటానికి బరి తెగించి పాల్పంపులు పొందవద్దు. భయం కలిగి, భక్తి కలిగి పాల్పంపులు పొందుదాం. దేవుడు
సామెతల గ్రంథంలో మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట, ముఖ్యంగా ఈ మాట యవనస్తులకు బాగా వర్తిస్తుంది. యవన సహోదరులకు కానీ యవన సహోదరులకు కానీ ఈ మాట బహుగా హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా కుటుంబాలు ఎందుకు విడిపోతూ ఉన్నాయి? కుటుంబాలు ఎందుకు శీఘ్రమైపోతున్నాయి? కుటుంబాలకే ఎందుకు విడిపోతున్నారు? పిల్లలు సంతానం కలిగిన తర్వాత కూడా ఎందుకు విడిపోతారున్నారు? దేవుని నామానికి అవమానకరంగా ఎందుకు కుటుంబాలు నాశనమైపోతున్నాయి? దీన్ని గ్రహిస్తున్నామా? ఎప్పుడైనా మనం గ్రహిస్తున్నామా? గమనిస్తున్నామా? ఎందుకు ఇలా శీఘ్రమైపోతున్నాయి బతుకులు అనేది జ్ఞానపూర్వకంగా ఆలోచన చేసి దేవుడు చెప్పిన మాట మీదుగా మనం నడుచుకుంటే మన కుటుంబాలను దిద్దుకోవచ్చు, జ్ఞానంతో మన ఇంటిని కట్టుకోవచ్చు, మన బ్రతుకులు బాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట సామెతలు 6-7 వచనాలలో సాతానుడు చోటు చేసుకున్నటువంటి ఒక స్త్రీ, యవన స్త్రీ అనుకుందాం, ఒక వేశ్య అనుకుందాం. దేవుడు మానవుని తయారు చేసేటప్పుడు వేశ్యగా తయారు చేసినాడా? చేయలేదే. జార స్త్రీలను తయారు చేసినాడా? చేయలేదే. సాతానుడు తనకు అనుగుణంగా వాడు అలా తయారు చేసుకున్నాడు. కాబట్టి సాతానుడు తానే వేశ్యావేశ్యము వేసుకొని, జార స్త్రీ వేషము వేసుకొని ఇలాగ అనుకున్నదంట, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారదూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను. ఎవరు కనబడ్డారంట? బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను. బుద్ధి లేని పడుచుది నాకు ఒకటి కనబడేను. బుద్ధి లేని యవన స్త్రీ కనపడ్డదంట, బుద్ధి లేని యవనస్తుడు కనపడ్డాడంట. వాని పనే నాశనం చేయడానికి కదా. వాడు ఎలాగ చూస్తూనే ఉంటాడు, వాడు ఎలాగనైనా చూస్తూనే ఉంటాడు. వాడు ఇంటిలోనే ఉన్నాడు సాధారణుడు, వాడు కిటికీలో ఉంట చూస్తున్నాడంట. ఏ వేషం వేసుకొని చూస్తున్నాడు? వేశ్యావేషం వేసుకొని, జార స్త్రీ వేషం వేసుకొని చూస్తున్నప్పుడంట ఎవరు కనపడ్డారంట? జ్ఞానము లేని వారి మధ్యను. జ్ఞానము లేని వారి మధ్య యవనులకు ఏమి పని? ఎవరైనా జ్ఞానం లేని వారంటే యేసు ప్రభువును కలిగి లేకపోవటమే జ్ఞానం లేనితనం. ఒక రకంగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడని వారు నీకు ఎంత జ్ఞానం ఉన్నా అది మనుష్య జ్ఞానం, ఇతరులకు అక్కడొచ్చే జ్ఞానం కాదు. దైవికమైన జ్ఞానం, యేసు జ్ఞానం. సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు ఆయన గుప్తమై ఉన్నవి. ఎవరి దగ్గర? యేసు దగ్గర ఉన్నవి. ఆ జ్ఞానాన్ని ఆపాదించుకోవాలి మనము.
జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. ఎక్కడికి పోవాలో ఎక్కడికి పోకూడదో జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి చూసుకొని వెళ్ళాలి. జార స్త్రీ ఉన్న చోటుకు నీకేమి పని? అక్కడ ఎవరుంటారంట? యేసును నమ్ముకోని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, అదే పనిలో అదే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చోటుకు వెళ్తారు. నీకేమి పని? మనందరితో అంటున్నాడేమో మాట, మనందరితో కూడా అంటున్నాడేమో, జ్ఞానం లేని వారి మధ్య నీకేమి పని? నువ్వు జ్ఞానవంతుడు కదా, నువ్వు జ్ఞానవంతుని యొక్క కుమారుడు కదా. జ్ఞానము లేని వారి మధ్య కనబడ్డాడంట. ఎక్కడ ఉండవలసిన వాడు ఇతడు? పరిశుద్ధ సహవాసము కలిగి అపోస్తలుల బోధ యందును సహవాసము యందును రొట్టె కృష్ణ యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండవలసినటువంటి ఇతడు జ్ఞానము లేని వారి మధ్యకి వెళ్ళిపోయాడంట. ఇక వాని ప్రదేశానికి పోతే, వాని సందులకు పోతే, వాని ఆధీనంలోనికి పోతే వాడు వదిలిపెట్టడా? ఎవరినైనా వదిలిపెట్టరా? జాగ్రత్త ఆలోచన చేసుకుందాం. ఈ మాట చిన్నదే అనిపించవచ్చు మనకు. కుటుంబాలు కూలిపోతున్నాయి ఈ రోజుల్లో. అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి భార్యను వదిలిపెట్టి యథేచ్ఛగా తిరిగి జ్ఞానం లేని వారి మధ్య కాపురం ఉండి భార్యలను పక్కకు పెట్టే భర్తలు ఉన్నారు, భర్తలను పక్కకు పెట్టే భార్యలు ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని అంటే, జ్ఞానం లేని వారి మధ్య నువ్వు కాపురం చేస్తున్నావు కాబట్టి, జ్ఞానం లేని వారి మధ్య నువ్వు స్నేహం చేస్తున్నావు కాబట్టి. దుష్ట స్నేహము మంచి నడవడిని చెప్తుంది. దుష్ట స్నేహము మంచి నడవడిని చెప్పుతుంది. నువ్వెంత మంచివాడవు కాదేమో, నీ స్నేహమే బాగలేదు, నీ బాటే బాగలేదు, నీ త్రోవే బాగలేదు. జ్ఞానము లేని వారి మధ్య ఎవరు కనపడ్డారంట? ఎవరు కనపడ్డారంట? జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుసువాడు ఒకడు నాకు కనపడేను. ఎంత సంతోషపడుతుందో సాతాను. సాతానుడు ఎంత సంతోషపడుతున్నాడు, నాకు దొరికిండు కదా అని. వాడే వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా అని ఎక్కడ ఉన్న మాట? మొదటి పేతురు 5 చదవండి. మొదటి పేతురు 5 గర్జించు సింహం వలె పేతురు రాసిన మొదటి పత్రిక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడే వెతుకుచూ ఎవడు దొరుకుతాడా అని చెప్పి ఆ సందు, ఆ వీధి, ఆ ప్రదేశం అంతా వెతుకుతూ తిరుగుతుంటే వాడు తిరగవలసిన అవసరం లేదయ్యా, నేనే వస్తాను పోతే ఎట్లా? నీకెందుకు అంత ప్రయాస? నువ్వు ఎందుకు తిరుగుతావు? నేనే నీ దగ్గరకు వస్తానని పోతే ఎట్లా? వాడే గర్జించు సింహం వల్లే ఎవరిని నిందుదనాన్ని తిరుగుతా ఉంటే అది చాలదన్నట్టు మనమే నీకంత ప్రయాస అవసరం లేదు, ఓ సాతానుడా నువ్వు అక్కడే ఉండు, నీ వీధి దగ్గరకే వస్తా, నీ ఇంటి దగ్గరకే వస్తా అని మూర్ఖతతో బుద్ధిహీనంగా పోతే ఎలాగా? యవనులు జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్త. యవనస్తులే కాదు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అసలు ఆ లక్షణాలు పోవడం లేదు. పేపర్లలో చూస్తున్నాం, 40 సంవత్సరాలు ఒక అతను, 60 సంవత్సరాలంట, అక్రమ సంబంధాలు. ఎన్ని చూస్తలేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, యవనుల మధ్యలో బుద్ధి లేని పడసు
వాడు ఊరుకుంటాడా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ప్రదేశానికి పోకండి, జార స్త్రీ ఉన్న చోటుకు పోకండి. దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి, 5:8 సామెతలు 5:8 వచనంలో, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దేవుడు చెప్తున్న మాట కాదా ఇది? దేవుడు హెచ్చరిస్తలేడా? జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దూరంగా చేసుకొనుము, నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమంతా ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దరిష్టులకు లోబడుటకు కారణం కొంచెమేడమాయను అని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. మూలిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? మూలిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడు చెప్పినప్పుడు వినాలి కదా. యవన బలమంతా పోయినాక, వృద్ధాప్యానికి వచ్చినాక, చేతగాని తనానికి వచ్చినాక అప్పుడు జ్ఞాపకానికి వస్తున్నాయంట. నీ సొమ్మంతా వాయే, నీ యవన బలమంతా వాయే, లేవలేకుంటాయి, డబ్బులు లేవాయే, ఇల్లు గుల్ల చేసుకుంటేవి, నీ భార్య చెప్తే వినకపోతేవి, నీ భర్త చెప్తే వినకపోతేవి, శరీరం క్షీణించినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుందా బోధ? ఉపదేశమును నేను ఎట్లా అంగీకరించకపోతుంది? ఇప్పుడే విని, ఈ ఉపదేశాన్ని విని జాగరూకత వహించి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటే ఎంత బాగుంటుంది. తర్వాత మూలిగే పరిస్థితి, మూలుగుతా ఉంటావు. ఎందుకు మూలుగుతావు? ఎందుకు మూలుగాలి? నరం గుంజుతుంటే నీ యవన బలమంతా పోయింది కాబట్టి, చేతగాకుండా అయినప్పుడు భార్య భర్తను గద్దిస్తా ఉంటే, భర్త భార్యను గద్దిస్తా ఉంటే, చెప్పితే విన్నావు, దుర్మార్గుడా నీకు అలానే కావాలి అని ఒక్క మాట అంటుంటే, అప్పుడు జ్ఞాపకానికి వస్తున్నాయా బోధలు? దేవుడు చెప్పిన మాట ఏది కూడా తూచా తప్పదు. ఏమైనా దేవుడు పిల్లారా, జ్ఞానంతో నడుచుకోవాలి. ఆ గుణ లక్షణాలు యేసేను నమ్ముకోనక ముందు ఉంటే, యేసేను నమ్ముకున్న తర్వాత అది ఎక్కడ కూడా కనపడకూడదు. తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరంగా మన యొక్క దుర్మార్గతను మన దేవుడు దూరపరిచి ఉన్నాడు. ఆయన తన వీపు వెనక వేసుకున్నాడు, మళ్ళీ కనపడకుండా సముద్రము అగాధము ధరిసినాడు. మళ్ళీ పని యేసేను నమ్ముకున్నా అంటారు, యేసేను నమ్ముకున్నాం అంటారు. అవే ప్రేమలు, అవే ప్రేమ పెళ్ళిళ్ళు, అవే ప్రేమ పెళ్ళిళ్ళు. యేసే రక్తంలో పాపం పొందుతానంటారు, అవే ప్రేమ పెళ్ళిళ్ళు. ఇది అక్రమం కాదా? ఇది దుర్మార్గత కాదా? ఇది దేవుని నామానికి విరుద్ధము కాదా? తెలియక చేసినారంటే, ఒక అన్యులు చేసినారంటే వాళ్ళకి హితబోధ లేదు కాబట్టి, దేవుని వాక్యం హెచ్చరించలేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారంటే దేవుడు కూడా వాళ్ళని క్షమిస్తాడు. దేవుని వాక్యం విని పరిశుద్ధతలో పాల్పంపులు పొందుకుంటూ అక్రమ బుద్ధి కలిగి అక్రమ చేష్టలు చేస్తూ కుటుంబాలకు నాశనం తెచ్చుకొని పైగా మన దేవుడే జతపరచుండు బ్రదర్. చెప్పడానికి నోరెట్లు వస్తుంది. దేవుడు ఇలాంటి పని చేయమన్నాడా?
వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాల్పు నిష్కల్మషమైనది. ఎలా మర్చిపోతాం మనము? రూతు బోయజు, ఒకసారి ఆ వాక్య భాగం చదివినామా మనము? బోయజు దగ్గరికి రూతే తానే పోతుంది అత్త చెప్పితే. ఎలాగనైనా బోయజును పెళ్లి ఆడాలి, ఈ బతుకు బాగుపడుతుందమ్మా, అతని పొలంలోనే నువ్వు పరిగెడుతున్నావు కదా, అతను చాలా ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు కదా, ఎలాగనైనా ఆ దేవుని సిద్ధానుసారంగానే, కానీ అక్రమం అవసరం లేదు, నువ్వు పొమ్మని చెప్పి అత్త చెప్పిన మాటలతో ఆమె రేయి మొదలుజామున వెళ్ళి ఆ రాశి దగ్గర, ధాన్యం రాశి దగ్గర రేయి పండుకొని ఉన్నటువంటి గోయ దగ్గరికి పోయి ఈమె పక్కలో పండుకొని అతను మేలుకున్నప్పుడు అతను కూడా అక్రమం చేయవచ్చు కదా, బోయజు అక్రమం చేయవచ్చు కదా. అమ్మా సరే, దేవుని సిద్ధమే, నేను దేవుని అడుగుతాను, సరేనమ్మా అని ఆమెను ఆపినాడు తప్ప, సమయం ఇచ్చినాడు తప్ప, ఇదే సమయం దొరికిందని పాపం చేయలే. ఎవరితోటి? రూతుతోటి బోయజు పాపం చేయలే. మనకెందుకు లేదా బుద్ధి? మనకెందుకు లేదా బుద్ధి? పెళ్లి కాని వారే, రోజుకు పెళ్లి అయితే భర్త చనిపోయాడు, మనకి ఎదురేం లేదు. బోయజు పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరు తన ఇష్టమే దేవుని సిద్ధం అనుకొని చేసుకోవచ్చు కదా, పాపం చేయలే. సమయం ఇచ్చాడు. పెద్దల ఒప్పందం ప్రకారంగా ఆ వివాహం ఘనంగా జరుపుకోవడతా వచ్చింది. ఆ వివాహంలో కల్మషం లేదు, పాపము లేదు, నిష్కల్మషం లేదు, నిర్దోషము ఏది కూడా కల్మషం లేని కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు మూలాధారమైనటువంటి రూతమ్మ, యేసుక్రీస్తు వంశావళికే మూలాధారము రూతు బోయజుల జంట. దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నారు వాళ్ళు, మనం ఎందుకుంటాం లేదు. చార స్త్రీ ఉన్న చోటు పోవద్దు. అట్లాంటి వాడు ఎవరైనా ఉంటే, అట్లాంటి ఆమె ఎవరైనా ఉంటే, ఇది పురుషులకే కాదు స్త్రీలకే ఉభయలకు వర్తిస్తుంది. కుటుంబాలను చక్కబెట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాల్లాగా ఉండాలి. ఇదే సమయంలో 14:1-2 రాబడినటువంటి మాట, 3 రావు తన ఇల్లు తన చేతులతో పెరిగి వేసుకుంటుంది, మూఢత్వంతో మూర్ఖత్వంతో పోవద్దు, మూర్ఖురాల్లాగా వ్యవహరించవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాటుకొకటి నేర్చుకొకటి. ప్రియమైన దేవునిలారా, అలాగే చేయవద్దు. తర్వాత మూలినా లాభం లేదు, బాధపడినా లాభం లేదు. చూడండి 4:25, సామెతలు 4:25 ఒక మాట ఉంది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గా నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలేను. మన కన్నుల జాగ్రత్త. అది ఏ కిటికీలోకి వెళ్ళి చూసింది? అల్లిక కిటికీలో నుండి. చూడండి, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారదూడగా ఎవరు వస్తారా, ఎప్పుడు వస్తారా. దాని పని అది కాబట్టి పారదూస్తుంది. మరి నీకేం పని లేదా? నువ్వు ఎందుకు పోయినావు అక్కడ? ఎవరొస్తున్నారా? నువ్వు ఎందుకు పోయినావు అక్కడ? అది చూసిందంట
ఆ కన్నులతో చూసిందంట. అది ఎలాగ లాగిందో చూడండి. ఇదే 7వ అధ్యాయము 8వ వచనం నుంచి. సంధ్య వేళ పొద్దుకు విన్న తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. దగ్గరికి పోయి తిరుగుతుంటే ఊరుకుంటారా? అది లోపరుచుకుంది. నానా రకాల మాటల చేత లాలన చేసి లోపరుచుకుంది. అది ఎలా తీసుకుపోతుందో చూడండి. 22 వచనం, 7:22. వెంటనే పశువు వదకపోవునట్లును తరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అమ్ములు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. అవసరమా? దాని వెంట పోవాల్సిన అవసరమా? పశువు వదకపోయినట్లు. ఆ పశువుకి ఏమి తెలియదు పాపం. పోతుంది, కట్కమాన దగ్గర పోతుంది, గొంతునిస్తుంది, కొయ్యది. ఇంత జ్ఞానం కలిగినటువంటి మనం కూడా పోయి నా గొంతు కొయ్యమని చెప్పిపోతే ఎట్లా? పశువు వదకపోయినట్టు పోతున్నామంట. పక్షి ఎలాగుతుందంట? ఉరి యుద్ధకు పోతుందంట. తెలియకపోతుంది పాపం పక్షి. మనం తెలిసిన వారు మనం ఎట్లపోతున్నాం? దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. దేవుడు ఎంత ప్రేమపూర్వకంగా చెప్తున్నాడో చూడండి. 24 వచనం నుండి. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి. జార స్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. ఇలా చెప్పుకుంటా పోతే ఈ అధ్యాయాల ఈ సామెతల గ్రంథాలన్నీ చదవండి, జ్ఞానోదయం కలుగుతుంది. దేవుడు ఏది కూడా మరుగుపరచలే. ఈ మాట ఎట్లా చెప్పాలని కూడా అనుకోలే. అన్ని తేటగా రాసి పెట్టాడు దేవుడు. మనకు జ్ఞానోదయం కలగాలని దేవుడు చెప్పిన మాటల్ని ఇప్పటికైనా మన హృదయంలో దాచిపెట్టుకొని బహు జాగ్రత్త కలిగిన వారమై జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే నీ కన్నులు ఎట్లా ఉండాలంట? నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగ్గా, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగా ఉండవలను. పక్క చూపులు ఎందుకు? ఓర చూపులు ఎందుకు? అది పక్క చూపులతోటి ఓర చూపులతోటి లోపరుచుకుంటుంది. యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ కీర్తనల గ్రంథం 119:37 ఒక మాట ఉన్నది. 119:37 కీర్తనలో వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయి. ఈ మాట మన అందరి ప్రతి ఒక్క యవనస్తురాంధ్ర హృదయాలలో ఈ మాట ముద్రించుకుంటే ఎంత బాగుంటుంది. హృదయం అనే పలక మీద రాసుకుంటే ఎంత బాగుంటుంది. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. నిజంగా మనం ఈ మాటను అంగీకరిస్తున్నామా? ఒప్పుకుంటున్నామా? అవును ప్రభు, నేను కూడా అనేక మార్లు దుర్మార్గపు చూపులు చూసేవాడిని, దుర్మార్గపు చూపులు చూసేదానను ప్రభు. ఆ వ్యర్థతలో ఎన్నో మరణకరమైన పరిస్థితులు ఉన్నవయ్యా. అగ్నియాన్ని పురుగు చావని వేదనకరమైన నరకాన్ని కాచుకొని ఉన్నదయ్యా. జాగ్రత్త కలిగి వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు కనులను త్రిప్పుకోవాలని దేవుడు చెప్పితే మరి ఏం చేస్తున్నారంట? దేవుడు చెప్పింది పక్కకు కట్టేసి ఇదే 6వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉన్నది.
సామెతలు 25 6వ అధ్యాయం 20 వచనం, దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకుము. చూడండి, దాని చక్కదనము నీకెందుకయ్యా? నీ భార్య లేదా? నీ భార్యతో అనుభవించు. నీ భర్త లేడా? నీ భర్తతో అనుభవించు. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా తృణీకరించకు. దాని చక్కదనం నీ హృదయంలో ఆశపడాలని చెప్తున్నాడు దేవుడు. ఆశపడితే మోసపోతావు. అవ్వ ఆశపడింది, మోసపోయింది. లేకపోతే మనం ఈరోజు ఈ పాపపు స్థితిలో జీవించేవారు కాము. మనము అది అందంగా ఉన్నదని, ఎర్రగా ఉన్నదని, తల రుచిగా ఉన్నదని ఆ పండు చూసి అవ్వ మోసపోయింది. అది ఎలాగే ఉంటే నీకేమవసరం? మొట్టమొదటిగా చూడాలని ఎవరు చూడరు. చూడటం తప్పు లేదు, కానీ అదే పనిగా చూడడం తప్పు. ఒక మనిషి చూడడం తప్పు లేదు, కానీ అదే పనిగా చూడడం తప్పు. ఇక్కడ ఏమని రాయబడింది? పారదూడడం తప్పు. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారదూసే చూపులతో, పరిశీలించి చూసే చూపులు వద్దు. చదువుకుంటున్నాము, మళ్ళీ అదే పని. దేవుని సంఘాలను నిలబడ్డాడు సాతానుడు. ఇంతకుముందు ఎక్కడో ఏ సందు దగ్గరనో, ఏ వీధి దగ్గరనో ఆ ప్రదేశాలు అలాగే ఉండేవి. ఇప్పుడు ఆ ప్రదేశాలు క్రమక్రమేణా సంఘంలో కనబడ్డాయి. కాదా? వాస్తవాలు కాదా? ఎగ్జాంపుల్ ఎన్ని కనపడతలేవు మనకు. దేవుని వాక్యాన్ని ముఖశుద్ధి చేసిన కారణాన్ని బట్టి చెప్పే సేవకులు కూడా ఇప్పుడు గద్దించి చెప్తే మనం వస్తారో రాదు, నాకు వచ్చే భాగం నాకు వస్తుందో రాదు. ముఖశుద్ధి చేసి మోమాట పడి కుటుంబాలను నాశనం చేసేటువంటి దైవ సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. ఉన్నట్టుగా గంటాపరంగా చెబితే ఆ కుటుంబము బాగుపడదా? సంఘాలలోనికి ఈ అక్రమం వస్తుందా? ఈ జంటలు వస్తాయా? లవ్ మ్యారేజీలు వస్తాయా? అదే పనిగా ఒకరు చేస్తున్నారని ఒకరు అలాంటి సంఘంలో జరగలేదా? నువ్వు అలా చెప్తున్నావు అని ఎదిరించేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నావు ఈ రోజుల్లో. అలాంటి సంఘంలో చేస్తే మనం చేయలేదా పెళ్ళి? నువ్వు చేస్తున్నావేంటి అనేవాళ్ళు లేకపోలేదు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని మనం భయపడాలి. దావీదు దేవుని యొక్క హృదయానుసారం చూడండి, సాధారణ ఎంత గొప్ప మనిషిని ఎలాగ పడేసిందో చూడండి. నువ్వు నేను ఏ పాటి బలము అని సర్దుకోవద్దు, బలము పుంజుకోవాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు కమ్ము. ఏ కృప చేతంట? క్రీస్తు యేసునందున్న కృప చేత బలం పొందుకోవాలి తప్ప బలహీనులమై దావీదంతటి వాడే పడిపోగా అనుకుంటే లాభం లేదు. భక్తి చేసి కూడా లాభం లేదు. మనకు బుద్ధి కలగడానికి ఇక్కడ ఈ వాక్యం రాయబడి ఉన్నది. దావీదు హృదయానుసారుడే కదా. నా హృదయానుసారుడు, ఈ వాక్యం రాయను అని దాచిపెట్టలే దేవుడు. దాచిపెట్టలే, ముఖశుద్ధి చేయలే, మోమాట పడలే, యథార్థంగా రాసిపెట్టినాడు. ఇక్కడ దావీదు వసంతకాలమున రాజులు యుద్ధం చేసేటువంటి సమయంలో 2 సమూయేలు 11వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. అక్కడ యుద్ధం జరుగుతుంటే
సాయంకాలం వేళ నిద్ర ఎట్లా వచ్చింది? నిద్ర ఎట్లా వచ్చిందంటే నిద్ర వచ్చే సాధారణ వెంటాడుతున్న సంగతి మర్చిపోవద్దు. సమయంలో నిద్ర వస్తుందంటే చాలా జాగ్రత్త పడాలి. ఇది సాధారణ పని. ఇంటి వాళ్ళందరూ ఇంటి పని చేస్తున్నారు అనుకుందాం. ఇంటి పని అంటే మనకు వ్యవసాయం ఉందనుకుందాం. తల్లిదండ్రులు పోయి వ్యవసాయం పని చేస్తున్నారు. ఇంటిలో ఉన్నటువంటి యవనస్తురాలు, సరే ఆడపిల్ల కానీ ఒక పిల్లగాడు కానీ, తల్లిదండ్రులు వ్యవసాయం పని చేస్తుంటే ఇంటి దగ్గర ఏం పని? వయసు వచ్చినోడివి కదా, 18 సంవత్సరాలు మించినోడివి కదా, తల్లిదండ్రులతో పాటు పోయి పని చేయొచ్చు కదా. ఇంటి దగ్గర ఏముంది? బాధకాన్ని కొట్టుతూ, సెల్లు దగ్గర పెట్టుకొని షికారులు చేస్తూ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ఎవరస్తులు లేదా? దావీదు అదే చేసినాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. నీకేం పని ఇక్కడ? సాయంకాలం వేళ ఇంట్లో నిద్రపోతున్నావు. నిద్రలో వచ్చింది నీకు. బాధ్యత కలిగిన వానివి, రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి వానివి. తల్లిదండ్రులు పనిచేస్తుంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంచకండి. తన పనిని నేర్పించండి, పనిలో నిమగ్నపరచండి. తల్లిదండ్రులు ఎక్కడ పోతే అక్కడ సపోర్ట్ తీసుకొని పోండి. జీవితాలను చక్కబెట్టుకున్నాం. దావీదు అలాగా సమయంలో నిద్రపోయిన కారణాన్ని బట్టి అతడు లేచి మేడకెక్కినాడంట. ఒళ్ళంతా ఎరుపులు పెట్టి ఒళ్ళిరుచుకుంటా నడ్డిరుచుకుంటా ఆ మూలకేముంది ఈ మూలకేముంది పార చూసి ఏం చూసిందంట? చూడండి ఆ మాట. 2 సమూయేలు 11:3. 2 సమూయేలు 11:3. 2 సమూయేలు 11:3. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి, చాలు, ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి అని రాయబడింది. ఎవరు చూసినారంట? దావీదు చూసినాడంట. దాన్ని చక్కదనందుకు హృదయంలో ఆశపడగలని దేవుని వాక్యం సెలవిస్తే నువ్వు పోయి ఆమె సౌందర్యాన్ని చూస్తావా? ఏమి నామానికి విరుద్ధం కాదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడింది? 14. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం చదవండి అన్నమాట. ఆజ్ఞను అతిక్రమిస్తావా? బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సినటువంటి నీవు బాధ్యత మరచి నిర్గమకాండం 20:14 ఏమనుంది? వ్యభిచరింపవద్దు. ఇది ఆజ్ఞ కాదా? నువ్వు ఆజ్ఞను ఎలా తిరస్కరిస్తావు? ఆజ్ఞానికమే పాపము చిత్తం మరణము. దావీదు తన సౌందర్యాన్ని చూసి మోసపోయి పాపం చేస్తూ వచ్చినాడు. పాపం చేస్తూ వచ్చినప్పుడు తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడితే ఎంత బాగుండేది. తను తాను పరిశీలించుకో, తను తాను ఆజ్ఞను మర్చిపోయి, వాక్యాన్ని మర్చిపోయి, దేవుని మర్చిపోయి ప్రవర్తిస్తూ లోపటొకటి బయటొకటి మరుగు చేసినాడు. దావీదు తన పాపాన్ని మరుగు చేసి ఎవరు చూడలేదు కదా, మా ఇద్దరికే తెలుసు కదా అనుకొని రాజరిక పరిపాలన కొనసాగిస్తున్నాడు. దావీదు పాపాన్ని మరుగుపరిచినాడు. ఏంది ఇట్లా చెప్తాడు? ఎడ మరుగుపరిచిండు అనుకుంటున్నారా? మరుగుపరచలే. చేసిన తప్పు ఎమ్మటే తెలుసుకొని
నేను పాపిని ఒప్పుకుంటే ఇంత దావీదు కుటుంబంలో ఇంత నాశనం జరగకపోవు. ఎన్ని యుద్ధాలు, ఎంతమంది దుర్మార్గమైనటువంటి కుమారులే తిరుగుబాటు చేసి కుటుంబం నాశనం అయిపోయింది. చిన్న తప్పిదానికి పాపాన్ని దాచిపెట్టి మరుగు చేసిన కారణాన్ని బట్టి ఇక బుద్ధి రానంటుందని చెప్పి తానే దిగి వచ్చినాడు దేవుడు. ఏ రూపకంగా దిగి వచ్చినాడు? నాతాను అనే ప్రవక్త రూపకంగా వచ్చి కథ చెప్పి కన్నులు తెరిపించేంత వరకు నీ కన్ను తెరవబడలేదు. కథ చెప్పి కన్ను తెరిపించేంత వరకు కన్ను తెరవకపోతే ఎలా పాపం చేసామానికి? అరే ఏదైనా పొరపాటున ఏదైనా బూతు మాట్లాడితే, పొరపాటున ఏదైనా చేరాన్ని చేస్తే అయ్యో ప్రభువా ఎంత పొరపాటు అయిపోయింది ప్రభువా అని పశ్చాత్తాపడి అసలు మనస్సు నెమ్మది ఉండదే. కరెక్టే కదా? పనులు చేసి మనకు ఏదైనా నాకైతే అనిపిస్తుంది, మీరు ఏమని అనుకోండి. మనుషుకు ప్రశాంతత ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టు అది ఆ రోజంతా తిరుగుతూనే ఉంటుంది. మరి నీకెందుకు లేదు దావీదా? ఎందుకు మరుపరిచినావు? గర్భవతి అయ్యేంత వరకు, ఒక రోజు కాదు, చాలా రోజులు దాచిపెట్టినాడు. మనం అనుకుంటాం ఏమంటే తక్షణం కాదు, దాని ఇంకా జాప్యం ఉంది, చాలా ఎడముంది. కాబట్టి పాపాన్ని మరుగు చేసిన కారణాన్ని బట్టి నాతాను ద్వారా దేవుడే తెప్పించినాడు. కథ రూపకంగా చెప్పించి కన్నులు తెరిపించి చెప్తా వచ్చినప్పుడు తన నోటితో తానే అనిపించినాడు, అయ్యా దావీదు, నీ పరిపాలనలో, నీ రాజరిక పరిపాలనలో, నీ దేశంలో, నీ పట్టణంలో ఇలాంటి వాడు ఉన్నాడయ్యా. పేదవాడు బీదవాడు అనకుండా నాశనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. తన భార్య నాశనం చేయడమే కాదు, తన భర్తను కూడా హతమార్చినటువంటి దుర్మార్గులు ఉన్నారయ్యా నీ దేశంలో, నీ పరిపాలన కింద. వాడు బ్రతకడానికి వీల్లేదు రాజా. అసలు ఎవరో చెప్పు. వాడు మరణానికి పాత్రుడన్నాడు దావీదు తన నోటితోటి తానే. నాతను అంటాడు, ఏమన్నావు దావీదు? మళ్ళను వాడు బ్రతకడానికి వీల్లేదు, వాడు మరణానికి పాత్రుడు. అవునా? ఆ మనుషుడవు నీవే. ఎట్లుంది మాట? దేవుడు మెల్లనైన స్వరంతో గద్దిస్తాడు. గద్దించి ఏదో గుణపాలు దింపడు మనకు. మెల్లనైన స్వరము. నాతాను మాట ఎట్లా ఉంది? ఆ మనుషుడవు నీవే. చాలదా మాట? అరికాలు మొదలుకొని తల వరకు చల్లటి చెమటలు వచ్చి ఓర్లబడి అయ్యో నేను పాపము చేసి తిని. అంతమంది లేదు. దేవుని వాక్యం గర్జిస్తా ఉంటే నాకు కాదని వద్దు, నాకు కాదని త్రోసివేయవద్దు. దేవుని వాక్యాన్ని ఏ రూపకంగా మాట్లాడుతున్నాడో, ఏ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడో, ఆరాధన వర్తమానంలో మాట్లాడినాడో, బల్ల వర్తమానంలో మాట్లాడినాడో, గృహ కుడికలా మాట్లాడినాడో, ప్రార్థనా కుడికలా మాట్లాడినాడో, ఉపవాస ప్రార్థనా కుడికలా మాట్లాడినాడో, సువార్త ద్వారా మాట్లాడినాడో, ప్రార్థన ద్వారా మాట్లాడినాడో, ఒక అన్యుడి ద్వారా మాట్లాడినాడో, ఎక్కడ మాట్లాడినాడో, ఏ తీరుగా మాట్లాడినాడో, ఈ మాటలు నాకు కాదని త్రోసివేయకు. దేవుని వాక్యం ఏ తీరునైనా గద్దించవచ్చు. దావీదు ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని దాచిపెట్టుకున్నప్పుడు నాతాను గద్దిస్తా వచ్చింది. పాపం చేసినానని పశ్చాత్తాపడి, ఆ పశ్చాత్తాపం మామూలు పశ్చాత్తాపం కాదు, ఈ పశ్చాత్తాపాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఎంత పాపం అయితే చేసినాడో, ఎంత నరహత్య చేసినాడో. 3 ఆజ్ఞలు తప్పినాడు ఒక్క దెబ్బకు 3 పిట్టలు రాలిపోయాయి. ఎవరి దెబ్బ? దావీదు దెబ్బ. యుద్ధంలో కూడా అంతే దెబ్బ పడిస్తాడు. యుద్ధం విషయంలో కూడా అంతే యుద్ధశీలుడు పర్వాలేదు. కానీ మోసపూరితమైన దెబ్బలో కూడా ఒక్క దెబ్బేస్తే 3 రాలిపోయాయి.
3 ఆజ్ఞలు తిరస్కరించాడు దావీదు. ఏంటి తెలుసా? నరహత్య చేయకూడదంటే నరహత్య చేసినాడు, ఊరియాను చంపినాడు, వ్యభిచరింపవద్దంటే వ్యభిచారం చేసినాడు, బచ్చపతో అబద్ధము లాగ్యనా అగ్ని కదా. చూడండి, అబద్ధం ఆడవద్దంటే తను కప్పిపుచ్చి ఏమి తెలియనట్టుగా, ఊరియా నువ్వు ఇంటికి పో, నీ భార్య దగ్గర పో, ఎందుకంటే అతని మీద మోపాలని. 3 ఆజ్ఞలు తప్పకుండా తప్పలేదు. మామూలు పని కాదు. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడినాడు. నరహత్య చేయకూడదు, నరహత్య చేసినాడు. వ్యభిచరింపవద్దు, వ్యభిచారం చేసినాడు. నీనాసగలి దావీదు తన మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై పశ్చాత్తాపపడి, హృదయమార పశ్చాత్తాపపడి, తప్పును ఒప్పుకొని అయ్యో నేను పాపం చేసిందని చెప్పి పశ్చాత్తాపము దేవుడు చూసినాడు. నువ్వెంత గొప్ప పాపాత్ముడైనా పాపాత్మురాలైనా దేవుడి దగ్గరకు వచ్చి తప్పును తప్పని ఒప్పుకుంటే మన దేవుడు క్షమించే దేవుడు, క్షమించే దేవుడు కదా అని చెప్పి అదే పనిగా చేయవద్దు, అదే పని కట్టుకొని చేయవద్దు. దావీదు మళ్ళీ కూడా ఎక్కడ కూడా మళ్ళీ పొరపాటున కూడా తప్పు చేయలేదు, తప్పులో పడలేదు. అదొక్కటి తప్ప. దేవుడిలాగా మరి మన సంగతి ఏమిటి? మనం ఏ విధంగా ఉన్నాం? దావీదు పశ్చాత్తాపపడి దేవుని యొక్క ఉదయాన్ని మనం కూడా దేవుని ఏవైనా తప్పులుంటే దేవుని యొక్క పరిశుద్ధతలో పాపములు పొందే ముందు మనం కూడా అది ఎంత గొప్ప పాపమే కానీ, ఎంత గొప్ప అబద్ధమే కానీ, వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, దేవుని నామానికి అయిష్టమైనది ఏదైనా సరే, దేవునికి అయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తక్షణమే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపమై యథార్థమై దేవుని యొక్క పరిశుద్ధతలో పాపములు పొందుదాం. దేవుని దేవుడిలా ఆ యేసయ్య మన మీద ఎంతో జాలి కలిగి స్వరక్తమిచ్చి సిలువలో రక్తం కార్చి విలువ పెట్టుకున్నాడు మనలో. ఆ రక్తము ఎక్కడెక్కడో దొరకదు. బ్లడ్ బ్యాంక్ ఏమంటారు? రక్తం ఎక్కడ దొరుకుతుంది? చూడండి, బ్లడ్ బ్యాంక్లో దొరకదు ఈ రక్తము. ఏసే రక్తం ఎక్కడ దొరకదు. పరము నుండి మొదలుపెడితే తప్ప, కలవరి సిలువ రక్తం తప్ప ఎక్కడ దొరకదు. కలవరి సిలువ దగ్గర దొరుకుతుంది రక్తం. నువ్వు డబ్బులు పెట్టినా, నీ యొక్క ధనం పోసినా దొరకదు. ఆ రక్తం మనకిస్తున్నాడంటే ఎంత ధన్యులం మనం. ఎక్కడ దొరకని రక్తం, నీ విలవిచ్చి కొనలేని రక్తం, ప్రశస్తమైన రక్తం, నిర్దోషమైన రక్తం, యేసు రక్తం, పాపం లేని రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనందరినీ విమోచింపజేసినాడంటే మనం ఎంత ధన్యులం ఇవ్వాలి. ఆ ధన్యతను మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించడానికి దేవుడు అంటున్నాడు, నువ్వు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోవడానికి కాదు, ఇష్టం వచ్చినట్టు ఏదో బజారు తిరగడం కాదు, బాతకాయలు కొట్టడం కాదు. దేవుడు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథం 3:1 ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని తగిన తర్వాత అతడు ఆమె దగ్గరకు తిరిగి చేరునా,
అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్లతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు మన దేవుడు, ఎంత దయా దాక్షిణ్యపూర్ణుడు మన దేవుడు. ఒకరి భార్య అనట ఇంకొకరి దగ్గర భర్త ఉండగానే ఇంకొకరి దగ్గరకు పోయి కాపురం చేసి మళ్ళీ పంచాయతీలు పెట్టి మళ్ళీ ఒకరిని చేస్తే మళ్ళీ కాపురం చేసినట్లు, ఒకరి భర్త ఇంకొక దానితో అక్రమ సంబంధం పెట్టుకొని మళ్ళీ 10 మందిలో పడి మళ్ళీ కలిసి కాపురం చేసినట్టు ఆ దేశం బహుగా పవిత్రమైనది కాదా అంటున్నాడు దేవుడు. ఒక్కరు కాదంటే ఇద్దరు కాదంటే అనేక మంది విటకాండ్రతో నువ్వు వ్యభిచరించినము. ఆ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రా. నేను పెళ్లి భర్తగా పిలుస్తున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. పెళ్లి భర్తగా నేను పిలుచుకుంటున్నాను. అయ్యో, అనేకమైన అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడే, అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నదే, అయినను పర్వాలేదు, నేను తెలుసుకుంటున్నాను, నేను సహించుకుంటున్నాను, నేను ఓర్చుకుంటున్నాను. నువ్వు ఎట్లాంటి దానవైనా, నువ్వు ఎట్లాంటి వాడవైనా నీ తప్పును క్షమిస్తున్నా అని చెప్పి ఆ దేవుడు తన దగ్గర తెలుసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, ఎంత కరుణాక వాత్సల్యత కలిగిన దేవుడు నా దేవుడు. ఆయన ప్రేమ సులభనవుతుందా మనకు? ఆయన ప్రేమించి దగ్గరకు చేర్చుకుంటా ఉంటే నువ్వు అదే పనిగా చేస్తావా? ఆయన ప్రేమ మనకు సులభనవుతుందా? ఆయన మౌనము మనకు ఆయన చెరగాని వాళ్ళలాగా కనబడుతున్నాడా? పరీక్షించుకుందాం, జీవితాలు చక్కబెట్టుకుందాం. ఆ దేవుడు పిలుచుకుంటున్నాడు. దావీదుని పిలుచుకోలేదా? అంత గొప్ప 3 ఆజ్ఞలు అధికరించిన వాడు మళ్ళీ పిలిచి పశ్చాత్తపడి ఒప్పుకుంటే దావీదును ఎంతగా నా ఉదయానుసరుడని చెప్పుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడు కూడా పరిశుద్ధ బైబిల్లో రాయబడిన మాట ఒప్పుకుని అదే పని చేసి దావీదు మళ్ళీ పాపంతో పోలే. మత్తయి సువార్త 23:27లో చూడండి ఒక మాట. మత్తయి సువార్త దేవుడు ఆయన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మనం ఎన్ని అక్రమాలు చేస్తున్నప్పటికీ మత్తయి సువార్త 23:37 మత్తయి 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుగానా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగో చేర్చుకును, అలాగే నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకున్నవలని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మనం వల్లకపోతే, మనం వినకపోతే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఎన్ని మార్లు గర్తించినను గర్తింపునకు లోపడిన వాడు మరుతిరిగి లేకుండా హఠాత్తుగా మరణం రాయబడింది. అట్లా కూడా మా దేవుడు దుష్టుడు తన దుర్మార్గంతో చనిపోవడము నాకు ఇష్టం లేదంటాడు. దుష్టుడు తన దుర్మార్గతతో చనిపోవడం అంట ఏదైనా ఇష్టం లేదంట. ఎన్ని మార్లు పిలిచినా అదే పని, ఎన్నిసార్లు చెప్పినా అదే పని. కుక్కతో ఒక రాయి కడితే చక్కగా వస్తుందా అన్న చందంగా మన జీవితాలు ఉంటే ఎలా? దావీదులాగా తప్పని ఒప్పుకొని పశ్చాత్తాపములమై యథార్థ ఉదయం వెళ్ళిన వరమై ఆయన ఉదయానుసారంగా నుండి పరిశుద్ధతలో పాల్పంపులు పొందుతాం. దేవుని బిడ్డలారా, ఏప్రిల్ 10:22లో దేవుడు ఇచ్చినటువంటి మాట. ఏప్రిల్ 10:22 మనస్సాక్షి
మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోత్సింపబడిన ఉదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన ఉదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఆ దేవుని సన్నిధికి, ఆ పరిశుద్ధత దగ్గరకు, ఆ పరిశుద్ధ రక్తమాంసముల దగ్గరకు ఏ విధంగా చేరాలంట? చూడండి, మనస్సాక్షికి కల్మషం ఉండవద్దు. మనస్సాక్షికి కల్మషం ఉందంటే ఎక్కడో దేవునికి విరుద్ధమైన పని చేసినాము. మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా దేవుని యొక్క శరీర రక్తమాంసముల పాపం పొందడానికి. మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా. మనస్సాక్షికే కల్మషం ఉన్నప్పుడు, మనస్సాక్షికే ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా ఎలా పాపం పొందుతాము? ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినటువంటి శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ మాన్యత కలిగి యథార్థ హృదయంతో మనం మన దేవుని సన్నిధానానికి చేరి పాల్పం పొందుదాము. దేవుని వాక్యము అలాగే మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, ఒప్పుకుందాము. మన మనస్సాక్షికి ఏదైనా కల్మషం తోస్తున్నప్పుడు ఎమ్మటే తక్షణమే పాపిని ఒప్పుకుందాం. యావని పాపి, ఫలానా చోట బూతులు మాట్లాడాను, ఫలానా చోట్ల అక్రమం చేశాను, ఫలానా చోట అబద్ధం ఆడాను, ఫలానా చోట వ్యభిచారం చేసినాను, అక్రమ సంబంధం పెట్టుకున్నాను, తిరగరాని చోట్ల బుద్ధిహీనులాగా తిరుగుతా వచ్చినాను. బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడగా, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి చూడండి, నేను పారదోడగా జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనపడగా. అలాగే మనసాక్షి కల్మషం లేకుండా యథార్థ ఉదయము కలిగి కాల్పంపు పొందుదాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10, చివరగా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10, మొదటి కొరింథీయులు 3:4 వచనం. 10వ అధ్యాయం 3:4 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అది క్రీస్తు శరీరం అని, క్రీస్తు రక్తం అని గుర్తెరిగి పాల్పంపులు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాం. 20 లక్షల కాల్పలము మోషే నాయకత్వంలో ఒకే బండ నీళ్ళు త్రాగుతూ వచ్చినాడు. మనమందరం కూడా ఒకే తల్లి చనుపాలు తన పిల్లలు చీకినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధతలో అందరము కూడా పాల్పంపులు పొందుతున్నాం. దేవులారా, యథార్థమైన హృదయంతో మనస్సాక్షికి కల్మషం తోచకుండా పాల్పంపులు పొందుదాం.